హలో గైస్, ఎలా ఉన్నారు? నమస్కారం అందరికీ. అందరికీ జై హింద్. నా పేరు సాయి కృష్ణ. నేను ఈరోజు స్టూడెంట్స్కి సంబంధించిన ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. కొత్త ఇన్ఫర్మేషన్ చాలా రోజుల నుంచి ఉంది. లైక్ నేను ఇంటర్ నుంచి, ఇది నేను 2014లోనే ఇంటర్ అయిపోయింది. సో నా అప్పటి నుంచి కూడా ఇది నా స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకొని నేను చూస్తున్నాను. సో ఇది ఎవరికైనా తెలియకుంటే లైక్ తెలుసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో నన్ను సపోర్ట్ చేయండి. సో మనకు తెలంగాణలో పిల్లలు చాలామంది గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారు. సో చాలామందికి లైక్ ఈ ఎలా అంటే స్కాలర్షిప్స్ రావడం లేదు. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మనకు స్కాలర్షిప్ తెలంగాణ హైకోర్టు వచ్చేసి స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని లైక్ ఆర్డర్ ఇచ్చింది. సో దానివలన లైక్ గవర్నమెంట్ లైక్ ఇన్స్టాల్మెంట్స్ లైక్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేస్తున్నాయి. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈపాస్ స్టేటస్, ఈపాస్ అనే ఒక సైట్ ఉంది. ఈపాస్ అని నొక్కాలి. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ తెలంగాణ ఈపాస్ అనే సెకండ్ లింక్ దగ్గరికి నొక్కాలి. ఇక్కడ నొక్కిన తర్వాత సో మీరు కిందికి వెళ్ళేసి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్. సో ప్రతి ఒక్కరు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ని మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే లైక్ మీకు ఇక్కడ సారీ ఐఎమ్ వెరీ సారీ. సో ఇక్కడ అది కాదు, నో యువర్ ఫస్ట్ మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్కాలర్షిప్ అప్లై చేస్తారో అప్పుడు మీరు అప్లికేషన్ నెంబర్ అనేది మ్యాండేటరీ టు సర్చ్ టు నో యువర్ స్టేటస్ ఆఫ్ యువర్ స్కాలర్షిప్. సో నో యువర్ అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటిదంటే అకాడమిక్ ఇయర్, మీరు ఏ ఇయర్కి అయితే స్కాలర్షిప్ అప్లై చేశారో దాని స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఒక దాని లైక్ ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఇయర్ లైక్ 24కి చూస్తున్నారా, 25 అంటే 24 to 25 ఒక 1 అకాడమీ ఇయర్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. సో మీరు ఇంటర్లో ఉన్నారు కాబట్టి మీరు సో 10th ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ కూడా 10th, మీరు 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత రెగ్యులర్గా కొందరు ఇన్ కేసు సప్లీలో పాస్ అయితే సో సప్లిమెంటరీ అని క్లిక్ చేయాలి. సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ 10th మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో సెర్చ్ నొక్కిన వెంటనే మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది కాపీ పేస్ట్ చేసి అది మీరు ఫర్దర్గా మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరు దాన్ని సేవ్ చేసుకోవాలి. సో దాని తర్వాత బ్యాక్కు వెళ్ళి మీరు ఇక్కడ అది అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు సైట్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో సో దాని స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కాలి. సో ఇక్కడ నొక్కిన వెంటనే మీకు ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ ఇయర్కి స్కాలర్షిప్ 24, 25కి చూస్తున్నారంటే అది ఎంటర్ చేసి, నేను ఇందాకైతే ఏదైతే అప్లికేషన్ నెంబర్ చెప్పానో అది మీరు ఇక్కడ నొక్కి గెట్ స్టేటస్ పెట్టామనుకో, సో మీకు ఇక్కడ మీ స్టేటస్ లైక్ మీ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు దానికి సంబంధించి ఇంటర్, డిగ్రీ ఏ ఇయర్కి సంబంధించినా కానీ ఇలాగే చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు రాకుంటే ప్రతి కలెక్టరేట్లో మీకు లైక్ రిమిటెన్స్ సెక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు దానికి ఇన్ కేస్ పెండింగ్లో ఉంటే డాక్యుమెంట్స్ కావాలంటే వెళ్ళి ఇచ్చేస్తే మీకు త్వరగా మీ అకౌంట్లోకి అమౌంట్ వస్తాయి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.